శర్వా అన్నది ఈ ఇయర్ లో సెకండ్ హిట్. సో హై గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ బైకర్, డైరెక్టెడ్ బై అభిలాష్ రెడ్డి అండ్ స్టారింగ్ శర్వా అన్న, రాజశేఖర్ గారు, మాల్విక అండ్ అతుల్. సో సినిమా నాకెలా అనిపించింది అంటే, సినిమా మాత్రం చాలా బాగుంది భయ్య. నేనైతే సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో నేను ఈ వీడియోలో స్పాయిలర్స్ ఏమి వేయను, బట్ జస్ట్ సినిమా గురించి డిస్కస్ చేస్తాను. సినిమాలో స్టార్టింగ్ ఇంట్రో సీన్ నుండి అవుట్రో వరకు ప్రతిదీ యూనిక్ గానే ఉంది. ఇంట్రో సీన్ అయితే చాలా బాగుంది. నాకైతే ఇంట్రో సీన్ తెగ నచ్చేసింది. ఎందుకంటే సో లియో సినిమా అనుకుంటా ఆ ఇంట్రో సీన్ అందరినీ చెడదొబ్బేసింది. ఈ సినిమాలో ఇంట్రో మాత్రం కొంచెం యూనిక్ గా ఉంది, చాలా బాగుంది. సో స్టోరీ విషయానికి వస్తే ఇదంతా బైక్ రేసింగ్ మీద ఉంటుంది. సో ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బైక్ రేసింగ్, మోటో క్రాస్ అంటారు. సో దీన్ని అయితే మన అభిలాష్ రెడ్డి గారు అయితే కొంచెం యూనిక్ గా చూపించారు. సో స్టోరీ ఏం మరి కొత్తగా లేదు, అలా అని చెప్పి మరీ ఓల్డ్ అని చెప్పలేను, బట్ స్టోరీ ప్రెజెంటేషన్ మాత్రం చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమాలో మెయిన్ పిల్లర్స్ వచ్చేసి రెండు ఉన్నాయి భయ్య. ఒకటి వచ్చేసి రేసింగ్, ఇంకోటి వచ్చేసి ఫాదర్ అండ్ సన్ బాండింగ్. సో ఈ రెండు అయితే మెయిన్ పిల్లర్స్ ఈ మూవీకి. సో ఈ రెండు ప్లస్ పాయింట్స్ ఈ మూవీకి. ఈ సినిమాలో అందరు బాగా చేశారు, అందరికి ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు. ఎవరికి ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ ఏం చేయలేదు, ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. సో మెయిన్ గా వచ్చేసి శర్వణన్ అన్న, ఆయన అయితే చాలా స్టైల్ గా ఉన్నారు, చాలా యూనిక్ గా ఉన్నారు ఈ సినిమాలో. సో నాకైతే నారి నారి నడుమురారి కన్నా ఈ సినిమాలో ఆయన చాలా యూనిక్ గా అనిపించారు. అండ్ ఇంకొకటి మాల్విక గారు, తన రోల్ అయితే మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు తనది కూడా మెయిన్ ఇంపార్టెంట్ రోల్. తనకి ఇచ్చిన రోల్ ని తను చాలా బాగా ప్రెజెంట్ చేసింది. అండ్ సాంగ్స్ లో కూడా తను చాలా బాగుంది. అండ్ థర్డ్ వచ్చేసి మన యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ గారు, ఆయన మాత్రం ఆయన రోల్ కి చాలా జస్టిఫై చేశారు. ఈ సినిమాలో శర్వా అన్న తర్వాత ఈయనే మెయిన్ పిల్లర్ అనమాట. సో సినిమా అండ్ అలానే శర్వా అన్నది అండ్ రాజశేఖర్ గారిది, వీళ్ళిద్దరు బాండింగ్ మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫాదర్ అండ్ సన్ బాండింగ్ సీన్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ అలానే సినిమాలో డైలాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి భయ. అండ్ మెయిన్ గా ఇన్స్పిరేషన్ డైలాగ్స్ రాజశేఖర్ గారు చెప్తుంటారు, అవి నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ ఈ సినిమాలో విలన్ రోల్ గా అతుల్ గారు చేశారు, ఆయన కూడా చాలా బాగా చేశారు. అండ్ బీజేఎం మాత్రం చాలా బాగుంది, బీజేఎం ఇస్ టూ గుడ్. అండ్ ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అలానే ఇంకొక ఇన్స్పిరేషనల్ సాంగ్ ఉంటుంది, అది మేకింగ్ చాలా బాగా నచ్చింది. సాంగ్ అంతేం లేదు కానీ బట్ మేకింగ్ మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఈ సినిమాలో బైక్ రేసింగ్స్ నాకు చాలా బాగా నచ్చాయి. స్క్రీన్ లో చూస్తున్నప్పుడు నాకు F1 మూవీ గుర్తొచ్చింది. సో అది హ్యూజ్ బడ్జెట్, బట్ ఈ బడ్జెట్ లో కూడా అభిలాష్ గారు ఈ కైండ్ ఆఫ్ మేకింగ్ చూపించడం అనేది టూ గ్రేట్. నాకైతే ఆ బైక్ రేసింగ్ చాలా బాగా నచ్చింది. మెయిన్ గా ఆ మౌంటైన్ జంప్ మాత్రం ఎక్సలెంట్. అక్కడ వచ్చే బీజేఎం మాత్రం నాకు చాలా హై ఇచ్చేసింది అనమాట. ఇంకా సినిమాలో నెగిటివ్స్ అంటారా, నేను ఇన్ని పాజిటివ్స్ చెప్పిన ఇంకా నాకు నెగిటివ్స్ అయితే ఏం కనిపించలేదు. సినిమా మాత్రం నాకు తెగ నచ్చేసింది. శర్వానంద్ గారికి ఇది సెకండ్ హిట్ ఇయర్ లో. సో డెఫినెట్ గా అందరు ఈ సినిమా చూడాలి, చిన్న పిల్లల నుండి పెద్దోళ్ళ వరకు ఈ సినిమా అందరూ చూడొచ్చు. ఈ సినిమా చాలా 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 బాగా తీశారు. యువి క్రియేషన్స్ నుండి, అభిలాష్ రెడ్డి దగ్గర నుండి అండ్ శర్వానా దగ్గర నుండి మంచి మూవీ వచ్చింది. సో బైకర్ ఎవ్వరు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. అండ్ ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ వైబ్ ఆన్ రోస్.